నమస్తే మిత్రులారా, గ్రూప్ 4కు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వారీగా ర్యాంకులు అనేటువంటిది తయారు చేయడం అనేటువంటి జరిగింది మన ఇగురంటివి నరేష్ అన్న. కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. అయితే ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ సపరేట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా మనమైతే మనకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఎన్ని మార్కులకు జాబ్ కట్ ఆఫ్ అవుతుందని ఈజీగా తెలుసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఒక్కసారి ఈ వీడియోలో మనం ఏ విధంగా చూడాలనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. వీలైతే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి మిత్రులారా, ఫస్ట్ ఇక్కడ చూడండి, మనము ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మనకు ఫస్ట్ డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఇచ్చారు, జనరల్ ర్యాంకు, హాల్ టికెట్ నెంబరు, మార్క్స్ ఎన్ని వచ్చినాయో, అదేవిధంగా మేల్ ఫీమేలు, అదేవిధంగా కమ్యూనిటీ అంటే క్యాస్ట్. అయితే ఇక్కడ ఫస్ట్ చూడండి, మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ నేను నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ తీసుకున్నానండి. నాగర్ కర్నూలు ఏదో ఒకటి కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే దాదాపుగా మనకు తెలుసు. ఇక్కడ చూడండి, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో 90 ఉన్నాయండి జనరల్లో, 112 అనేటువంటిది ఉమెన్స్కు, మొత్తం 202 ఉన్నాయండి. ఇక్కడ 202 ఉన్నాయి. అయితే దాంట్లో కట్ ఆఫ్ అనేటువంటిది ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూద్దాం మనము ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మనందరికీ తెలుసండి, ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో 90 అనేటువంటిది ఓపెన్లో కట్ ఆఫ్ అండి. తర్వాత 114 అనేటువంటిది ఉమెన్స్ ఉన్నాయి అన్నట్టు. అంటే ఇప్పుడు 90 జనరల్లో ఉన్నాయి పోస్టులు కాబట్టి ఇక్కడ డిస్ట్రిక్ట్ ర్యాంకుల్లో 90 మంది ఉంటారు. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 ఇట్లా మనం గీస్తున్నాం కదా, ఇట్లా 90 దాకా వెళ్దామండి. ఇక్కడ 90 దాకా వెళ్ళాలి. ఇట్లా ర్యాంకు 90 ఎక్కడ దాకా వచ్చిందంటే 90 అంటే ఇక్కడ దాకా వచ్చిందండి. 90 అంటే 173.655 అనేటువంటిది 655 ఇది కట్ ఆఫ్ అన్నట్టు. అంటే నాగర్ కర్నూలు డిస్టిక్లో జనరల్లో 90 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ 90 పోస్టులు అంటే డిస్ట్రిక్ట్ ర్యాంక్ 90కి ఈ రకంగా రావడం అనేటువంటి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, 173 మార్కులకు కట్ ఆఫ్ అనేటువంటిది ఉంటుంది. 173.655 అనే దగ్గర కట్ ఆఫ్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా ఇది తెలిసింది మనకు. తర్వాత మనకు ఉన్నటువంటి దాంట్లో 114 అనేటువంటిది ఉమెన్స్కి ఉన్నాయి. మరి ఎట్లా సార్, 90 మంది అనేటువంటిది ఇది జనరల్లో పోస్టింగ్ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మనము 114 మంది అంటే 90 మెంబర్స్లో అవుట్ ఆఫ్ 90 మెంబర్స్ ఉమెన్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి కౌంట్ చేయాలి. ఇక్కడ చూడండి ఉమెన్, తర్వాత ఇక్కడ ఉమెన్ అంటే 90 మెంబర్స్లో దాదాపు 8 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. మీరు 8 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఇంకా ఎంతమంది మిగులుతారండి ఇక్కడ ఉమెన్స్ దాంట్లో? 8 మెంబర్స్ పోతే 6 మెంబర్ అంటే 106 మంది మిగులుతారు ఇంకా మనకు. అంటే 106 పోస్ట్ అనేటువంటిది ఉమెన్స్కు ఇంకా కేటాయించబడుతుంది. 90 దగ్గర ఏదైతే మనం కట్ ఆఫ్ చేశామో ఇక్కడ 90 దగ్గర, ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ ర్యాంక్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అంటే ఎట్లా, ఇక్కడ 91 92 93 అని ఉంది కదా, ఇక్కడ మనకు ఇక్కడ చూడండి 93, ఇక్కడ 94 ఉమెన్ ఉంది ఒకటి, తర్వాత 101 2, తర్వాత 104 3, తర్వాత 1 తర్వాత 110 4, తర్వాత ఇట్లా ఎంతవరకు అండి అంటే 106 మందికి ఉద్యోగాలు వస్తాయి ఉమెన్స్కి. సార్ 114 ఉండే కదా సార్ అంటే ఓపెన్లో కూడా ఉమెన్స్ వచ్చారు కాబట్టి వాళ్ళని తీసేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వాళ్ళని ఎంతమందిని తీసేసాం మనం? ఆవరేజ్గా 8 మెంబర్స్ని తీసేసాం మనం. 8 మెంబర్స్ తీసేసాం. ఎందుకు తీసేసామంటే హారిజాంటల్లో తీసేస్తారు, 33% అనేటువంటిది ఉండాలి, దానికి మించొద్దు. కాబట్టి ఓపెన్లో వచ్చిన వాళ్ళు కూడా దీంట్లో కలుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ ఓపెన్లో ఎవరు లేరనుకోండి, తప్పకుండా 114 పోస్టులు అయితే ఇవ్వాల్సిందే. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఇట్లా 106 మందికి రావడానికి లాస్ట్ వరకు ఎంతైతే ర్యాంక్ ఉందో అంతవరకు అయితే మనము 106 మెంబర్స్కు ఉమెన్స్లో జాబ్ అనేటువంటిది వస్తుంది. ఇది అప్రాక్సిమేట్లీ నేను చెప్పేటువంటిది యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఉంటుందని కాదు, బట్ మనకు ఒక అవగాహన రావడానికి, కౌంట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఏంటంటే రిజర్వేషన్లకు వద్దాము. ఇప్పుడు రిజర్వేషన్లకు వద్దాము. రిజర్వేషన్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ, ఏబీసీడీ. ఇప్పుడు ఎస్సీలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటి. తర్వాత ఎస్సీలో 10 పోస్టులు ఉన్నాయండి. ఇందులో ఉమెన్స్కు 3 ఉన్నాయండి, అదేవిధంగా జనరల్కు 7 ఉన్నాయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ముందు అంటే ఓపెన్లో వెళ్ళిపోతే ఓకే, ఓపెన్లో కాకుండా మన ముందు మన రిజర్వేషన్లో ఎంతమంది ఉన్నారు అనేటువంటిది చూసుకోవాలి. మనము 7 లోపలనే ఉంటేనేమో మనకు ఉద్యోగం వస్తుందండి. ఉమెన్స్కు ఏదైతే ఉన్నారో అంటే 7లో కాకుండా ఉమెన్స్ ఇంకా 3 అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లోనే ఉంటే వాళ్ళకు కూడా ఉద్యోగం వస్తుంది. అంటే 10 మంది అంటే 10 లోపలనే ఉండాలి మనం. 10 దాటి ఉన్న అంటే జనరల్ అంటే ఇక్కడ చూడండి నేనేం చెప్తున్నా, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు.
ఆ 90 మెంబర్స్ అనేటువంటిది ఎక్కడైతే ఉన్నారో ఆ 90 మెంబర్స్ లోపల ఉన్నటువంటి వాళ్ళు కాకుండా దీని తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ 7 మెంబర్స్ కావచ్చు, ఈ 3 మెంబర్స్ కావచ్చు, దీని తర్వాత ఎంతమంది ఉన్నారు అనేటువంటి కౌంట్ చేసుకోవాలి. అప్పుడు మనకు కన్ఫామ్ అవుతుంది అన్నట్టు. అంటే అప్పుడు ఏమవుతుందంటే మనకు జాబ్ వస్తుందా లేదా, నా క్యాస్ట్లో నాకంటే ముందు ఎంతమంది ఉన్నారు, జనరల్ కాకుండా వాళ్ళు ఓపెన్లో వెళ్ళిపోయారండి, జనరల్ పోస్టులు అంటే ఓపెన్లో వెళ్ళిపోయారు అన్నట్టు, ఓపెన్ కాకుండా ఎంతమంది ఉన్నారు అనేటువంటిది ఒక్కసారి చూసుకుంటే 100% మనకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది. సో ఈ రకంగా చూసుకుంటే తప్పకుండా మనకు ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటిది తెలిసిపోతుంది. ఇప్పుడైతే మీకు క్లారిటీ వచ్చింది. ఇవన్నీ కూడా పీడిఎఫ్ అనేటువంటిది టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. టెలిగ్రామ్ గ్రూప్లో శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇస్తాను. తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో మీరు యాడ్ అయితే దాంట్లో షేర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఎనీహౌ మిత్రులారా, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఒకసారి లైక్ ఇవ్వండి. అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.